చేయించండి, ఆహారం పెట్టండి, మళ్ళీ నేను వచ్చినప్పుడు మీకు కావాల్సిన డబ్బులు ఇస్తాను అని చెప్పాడు. ఎవరితో? సమరయుడు. ఎవరంటే మంచి సమరయుడు. మంచి సమరయుడు. నడిపేను బండ నుండి నీళ్లను ఇచ్చెను, ఆరిన నేలపై నడిపేను. చనిపోతారు నా పిల్లలు, మరి ఎందుకు చనిపోలేదు యేసయ్యా? ఇంకా మరి మేకులు, ఎంతటి మేకులు కొట్టారు ఆయనకి? ఎన్ని దేవుడు దానియేలు గ్రంథం ద్వారా నాతో మాట్లాడు. దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో ఉంటారు కదా, వాళ్ళు తెరలో ఉంటారు కదా. ఎవరు? శద్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు. మీరు ఏం చేశారు తెలుసా? వాళ్ళకి వాళ్ళందరూ మాంసాహారం తింటుంటే మీరేం కోరుకున్నారో తెలుసా? పాలు ఏంటి? మంచి మాంసం కోరుకోలే. నాకు ఏమి వద్దు, నాకు కాయగూరలు కావాలి. ఇంకోటి ఏం కావాలి? మీరు పాలకు బదులు నీళ్ళు కావాలన్నారు. ఏం కావాలన్నారు? మన పాలిస్తే తక్కువే తాగేస్తాం, ఏ పని లేదు లేదు. దేవుని సేవ, దేవుని పని. దట్టు చిన్నప్పటి నుంచి పాత్రకి వెళ్ళి ఉన్నారు, తెల్లారి లేస్తే మీటింగ్ లో ఉన్నారు. ఏంటి మరి మీరు నేర్చుకున్నది? యేసుప్రభు సిలువేయడం గురించి. యేసుప్రభు సిలువేయడం గురించి చెప్పారు. కొట్టి చంపేశారు, చచ్చిపోయిన తినేశారు. ఏమైందండి? తినేశారు. ఇప్పుడు జరిగేది ఏంటంటే, ప్రతిరోజు వాళ్ళు వాళ్ళ భార్యలతో మాట్లాడుతూ వస్తున్నారు. ఒకరోజు ఏం చేశారంటే, మేము వచ్చాము, వేదానికి బయలుదేరిపోయాము, రేపు సాయంత్రం 4:30 మీకు ఫోన్ చేస్తామన్నారు. రేపు సాయంత్రం 4:30 కానీ వచ్చింది. ఫోన్ వస్తుందేమని అందరూ, అంటే ఫోన్ లేదు అప్పుడు, రేడియో ఉండేది. ఆ రేడియోలో వస్తుందేమని చెప్పి అందరూ రేడియో దగ్గర కూర్చున్నారు. 4:30 అయింది, 5:30 అయింది, 6:30 అయింది. నో ఫోన్, నో రేడియో, నో వాయిస్, ఎవరు మాట్లాడలే. తెల్లవారిపోయింది.
దక్షిణే వచ్చేసింది. ఇలారా ఏం జరుగుతుందో ఏంటో అర్థం కాని స్థితిలో ఉన్నారు. వాళ్ళకి భయం వేస్తుంది. వెంటనే వాళ్ళందరూ బయలుదేరి కొంతమంది తీసుకుని ప్రాంతానికి వెళ్ళారు. వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. వయసు చిన్నది, ఒక చిన్న ఆడబిడ్డ 6 నెలల పాప ఉంది. ఏం చేయాలి అర్థం కావట్లేదు. అప్పుడు జిమ్మీలోకి భార్య అక్కడ ఒక నిర్ణయం తీసుకుంది. కావాలి వెలిగించమని ఒక నిర్ణయానికి వచ్చి ప్రభు సేవ చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఇలా ప్రభు సేవ చేయడానికి నిర్ణయించుకున్న ఈ జీవితంలో పాలిటెక్నిక్ చదువు అయిపోయిన తర్వాత అతను వయసు వచ్చింది. అతను వివాహం చేశారు. దేవుడు నా కొరకై మాట్లాడుతున్నాను. నేను ఈ అక్వా అనే దేశానికి అనే ప్రాంతానికి దక్షిణ అమెరికాలో ఉన్న ఈ అక్వా అనే ప్రాంతానికి వెళ్తానని డిసైడ్ చేసుకున్నాను. డిసైడ్ చేసుకుని తనతో పాటు 5 స్నేహితులను తీసుకుని ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఆ అక్వా అనే ప్రాంతానికి ముందు విడిచిపెడితే అవి తిని సంతోషంగా ఉండేవారు. మొదటి 2 రోజులు ఎడిచినట్లు చేసి మనం చంపడానికి ఎవరో వచ్చి భయపడ్డారు. కానీ తర్వాత ఈ ఆహార పదార్థాలు కింద విడిచిపెడుతుంటే తిని సంతోషంగా ఉండేవాడు. ఒకరోజు పాఠంలో మీరు మాకు నడిపించినందుకై స్తోత్రాలు. మీరు ఏమై ఉన్నారో ఆ విషయం